నమస్కారం. మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ అండ్ రెగ్యులర్ మీటింగ్ చేయడానికి వెళ్తున్నాం. మనం సిఎల్ఎఫ్ ప్రొఫైల్ని మొబైల్లోనే కంప్లీట్ అవుతుంది. అప్లోడ్ చేసి బీపీఎంతో అప్రూవల్ చేయిస్తాం. ట్రాన్సాక్షన్ ఫేస్లో సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్ని వెబ్ పోర్టల్లో చేస్తాం. వెబ్ లింక్ prod.lokos.nrlm ఆ లింక్లో చేస్తాం. బీపీఎం ఐడి లాగిన్ ఎలా చేస్తామో అక్కడే అలానే సిఎల్ఎఫ్ ఐడి లాగిన్ ఎంట్రీ చేస్తాం. ముందు సిఎల్ఎఫ్ వెబ్ అప్లికేషన్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూడవచ్చు, వెబ్ అప్లికేషన్ పేజ్ కనిపిస్తోంది. యూజర్ నేమ్ టైప్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి యూజర్ నేమ్ ఆశా పిఆర్పి ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సిఎల్ఎఫ్ ఐడి లాగిన్ అయింది. మీకు స్టేట్, డిస్టిక్, బ్లాక్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సిఎల్ఎఫ్ నేమ్ కనిపిస్తుంది. ఫార్మేషన్ డేట్ 23/11/2020 లో సిఎల్ఎఫ్ ఫార్మేషన్ అయింది. లాస్ట్ మీటింగ్ డేట్ ఇక్కడ ఏమీ కనిపించదు, ఎందుకంటే ఇక్కడ ఏ మీటింగ్ క్యాప్చర్ చేయలేదు, అందుకే లాస్ట్ మీటింగ్ నెంబర్ కనిపించడం లేదు. ట్రాన్సాక్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. లోన్స్ అండ్ ఫండ్ స్టేటస్ని ఇక్కడ మీరు చూడవచ్చు. మీటింగ్ని ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ఫెడరేషన్ ప్రొఫైల్ చూద్దాం. కట్ ఆఫ్ ఎంట్రీ చేసే ముందు ప్రొఫైల్ కంప్లీట్ అయ్యింది, బీపీఎం ఐడి లాగిన్లో అప్రూవల్ అయి ఉండాలి. అప్పుడే సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేయగలం. ఫెడరేషన్ ఆప్షన్లో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ చూద్దాం. సిఎల్ఎఫ్ ప్రొఫైల్ వచ్చింది. సిఎల్ఎఫ్ నేమ్ కనిపిస్తోంది, కోడ్ కనిపిస్తోంది, ఫార్మేషన్ డేట్ కనిపిస్తోంది, యాక్టివేటెడ్ కనిపిస్తోంది, మెంబర్స్ 20 కనిపిస్తోంది. 20 వివోలు సిఎల్ఎఫ్లో ఉన్నాయి. ఒక కమిటీ చేశారు. సిఎల్ఎఫ్ పేరు మీద క్లిక్ చేసాం. సిఎల్ఎఫ్ బేసిక్ డీటెయిల్స్ చూడవచ్చు. ఈసీ మెంబర్, ఫోన్ నంబర్స్, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ అండ్ సబ్ కమిటీ ప్రొఫైల్ కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే కట్ ఆఫ్ ఎంట్రీ చేయాలి. బ్యాక్ వెళ్దాం. మనం ఇక్కడి నుండి సిఎల్ఎఫ్ మీటింగ్ని క్లిక్ చేసి మీటింగ్ పేజీకి రావచ్చు.